హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి గోపాల్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మగుతి. సో నౌ ఐఎమ్ ఇన్ లోవ్స్. ఇల్లు కొన్నప్పుడు మేము ఇల్లు రెనోవేషన్ చేయించుకున్నాము కొన్ని పోర్షన్స్. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 30 ఏళ్ళ పాత ఇల్లు తీసుకున్నాము. అప్పుడు దాంట్లో ఇప్పుడు కావాల్సినవి ప్రియారిటీ లాగా మార్చుకొని కొన్ని రెనోవేషన్ చేయించుకున్నాము. దెన్ ఇంట్లో గృహప్రవేశం అయితే వెళ్ళినాక సంవత్సరం లోపు చేయించుకుందాము మళ్ళీ తొందరగానే అనుకున్నాం. కానీ వన్స్ మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది డేస్ గడిచిపోతాయి అన్నమాట. సో తెలియకుండానే డేస్ గడిచిపోయినాయి. దెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్, కశ్వి ఇండియాకి వెళ్ళి రావడం ఇదంతా అయింది. సో ఇప్పుడు మళ్ళీ మేము మా ఇల్లు రెనోవేషన్ గురించి ఆలోచిస్తున్నాం అన్నమాట. సో ఎస్, వీఆర్ రెనోవేటింగ్ అవర్ హౌస్ అగైన్. మెయిన్లీ అయితే కిచెన్ అనుకుంటున్నాము, బాత్రూమ్ అనుకుంటున్నాం. బికాస్ ఆ థింగ్సే మేము లాస్ట్ టైం ముట్టలేము అన్నమాట. బికాస్ అవి కొద్దిగా ఎక్స్పెన్సివ్. అప్పటికే మాకు చాలా ఖర్చులు అయ్యి ఉండే అని చెప్పేసి అది లైట్ తీసుకున్నాము. సో అందుకని ఈసారి అనుకుంటున్నాము. అండ్ ఈ 2-3 డేస్ నుండి ఈ 1 వీక్లో ఒక ఇద్దరు వచ్చి ఇల్లు చూసి కొన్ని కొటేషన్స్ ఇచ్చారన్నమాట. సో మా అంతటా మేము మన ఓన్ రీసెర్చ్ చేద్దాము, మనం ఓన్గా మెటీరియల్ తీసుకొస్తే ఎంత అవుతుంది ఏంటి లెక్క వేసుకుందాము, ఒకసారి అసలు వెళ్దాము అని చెప్పేసి నౌ వీఆర్ ఇన్ లోవ్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఇల్లు రెనోవేషన్కి కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ, వాష్ బేసిన్స్ నుండి టాయిలెట్స్, ఫాజిల్స్, వ్యానిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ బెడ్రూమ్, ఎవ్రీ రూమ్స్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది హౌస్కి కావాల్సిన ఎవ్రీథింగ్ ఇక్కడ అమ్ముతారు. అండ్ హోల్సేల్లో ఉంటుంది అన్నమాట. సో అలా మేము లాస్ట్ టైం మా ఇల్లు తీసుకున్నప్పుడు వచ్చినాం, ఇప్పుడు మా బుడ్డి మమ్మల్ని వచ్చినాము. సో మా మమ్మీ ఉన్నప్పుడే ఈ రెనోవేషన్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది అన్న ఆలోచన అన్నట్టు. వి విల్ సీ హౌ దట్ వర్క్స్. పిల్లలకి అది తీసుకోపా. మేము రెనోవేషన్ అని ఆలోచించాక ఫస్ట్ 1 వీక్లో అన్నమాట ఇదంతా. అప్పటి వరకు మేము టచ్ చేయాలి అనుకున్నవి కిచెన్, బాత్రూము. దాంట్లో ఇంకేమేం చేద్దాము అన్నది 100% ఫిగర్ అవుట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా మాత్రం వ్యానిటీ చేద్దాం అనుకున్నాం. వ్యానిటీ అంటే ఇదే, సింక్ కింద క్యాబినెట్స్. లాస్ట్ టైం మేము టచ్ చేయలేదు. ఆ మోడల్ అంతా కూడా మా బాత్రూంలో పాత ఉందన్నమాట. అలా అని ఎంటైర్ బాత్రూమ్ టచ్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంటే టబ్స్, టైల్స్, ఫ్లోర్ అన్నీ మార్చాలి అంటే. సో విత్ లెస్ బడ్జెట్ లుక్ మారేలాగా ఏం చేయొచ్చు అన్న ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాము. అలానే చేంజ్ చేయాలనుకున్నది వ్యానిటీ, ఎంటైర్ వ్యానిటీ, లైట్ ఫిక్చర్స్, మీదుండే లైట్ సెటప్, సైడ్‌కి ఉండే మెడిసిన్ క్యాబినెట్ అండ్ ఎక్స్‌ట్రా అదర్ స్టఫ్ అన్నట్టు. సో ఇక్కడికొచ్చి చూస్తున్నాం రఫ్‌గా ఎంత పడతదని. లోవ్స్ అండ్ వేఫేర్, హోమ్ డిపో. నాకు తెలిసి వీటిలల్లో మనకు చాలా తక్కువలో దొరుకుతాయి. అందుకనే ఫస్ట్ అయితే ఎళ్లి చూద్దాం అనుకున్నాం. లోవ్స్‌లో మాకు క్రెడిట్ కార్డ్ ఉందన్నమాట. సో మనకి ఇంకా తక్కువ రేట్‌కొస్తాయి అన్నట్టు ఇక్కడ. అందుకే ఫస్ట్ ఇక్కడికొచ్చాం. అరే దొంగి, ఎక్కడ దొరికిందిరా అది? దొంగడా? మా అత్తమ్మ గట్లే వెళ్తుండే, దొంగుడు అని. పిల్లలు ఒకవేళ ఏడుస్తే ఇటు తోలుకు రావాలి అని కామెడీ రీల్ ఉంటుంది ఒకటి. ఫ్యాన్లు వచ్చినప్పుడు ఇవి ఎట్లా చెప్తున్నావు మమ్మీ? ఫ్యాన్ ఎట్లా గిన్ని ఫ్యాన్లు ఇట్లా చూసుకుంటే వాళ్ళు మైమర్చిపోతారట. అసలు ఈసారి రెనోవేషన్ అంతా డీటెయిల్డ్గా మళ్ళీ చెప్పాలనుకోవడానికి రీజన్, ఫస్ట్ టైం ఇల్లు రెనోవేట్ చేసినప్పుడు ప్రతి డీటెయిల్ షేర్ చేశాను. బికాస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనలాగా ఆలోచించే మన తెలుగు వాళ్ళు, మన ప్రియారిటీస్కి తగ్గట్టుగా ఆలోచించే ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకలేదన్నమాట. సో నాకు తెలిసిన అంతో కొంత కలిపి నా రీసెర్చ్, నా ఎక్స్పీరియన్స్ కలిపి నేను వీడియోస్లలో చెప్పాను. అండ్ ఇట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్, నాట్ విత్ రెస్పెక్ట్ టు వ్యూస్, కానీ ఎంతమంది ఆ వీడియోస్‌ని ఎంత సీరియస్‌గా ఫాలో అయ్యారు. అండ్ నాకు కలిసినప్పుడు ఇప్పటికీ నా ఎంటైర్ వీడియోస్‌లలో మాట్లాడే వన్ టాపిక్ ఈజ్ మా హౌస్ రెనోవేషన్. యూఎస్‌లో కలిసిన వాళ్ళు. మాకు ఆ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అయింది. సెకండ్ హ్యాండ్ ఇల్లు తీసుకోవాలి అనే విషయంలో ధైర్యం వచ్చింది. ప్లస్ ఎలా రెనోవేట్ చేసుకోవచ్చు అన్నది మిమ్మల్ని చూసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పారనమాట. అందుకనే ఈసారి ఈ రెనోవేషన్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయాలి అని స్టార్ట్ చేశాను. ఆల్సో గృహప్రవేశం టైంలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర సత్యనారాయణ
స్వామి వ్రత పీఠం లేదన్నమాట. సో, కార్తీక్ రేపు గృహప్రవేశం అంటే ముందు రోజు కార్తీక్ అండ్ మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి లోస్‌కొచ్చి ఇవన్నిటితోని ఒక వ్రతం పీఠం చేశారు. మీరు నా వీడియోస్‌లలో చూసుంటారు. మేమే కాదు మా తర్వాత మా ఫ్రెండ్స్ ఎంతమంది వాడారో ఫ్రెండ్స్ అట్లా. ఈ 4 ఏళ్లలో ఈజీగా ఒక 60, 70 వ్రతాలు అయ్యుంటాయి దాని మీద. మా మమ్మ అన్నది ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రత పీఠము ఇది కొనుక్కోవాలి అనుకుంటే అయ్యేది కాదంట. కొంతమందైతే బిల్లు చేయించుకొని గూడా తెచ్చుకోని సిట్యుయేషన్స్ ఉంటాయంట. ఒక సిట్యుయేషన్ చెప్పింది మా చుట్టాలలో. వాళ్ళు బిల్లు చేసిన తర్వాత వర్షం పడ్డదంట. సో, నెక్స్ట్ తెచ్చుకుందాం అని జెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చిర్రట. తర్వాత కుదరలేదట. సో, లాస్ట్ మినిట్ దాకా గూడా ఉంటాయంట. మీరట్లా చేసుకోగలిగిర్రు అంటే మంచిది అని జెప్తుంది. ఇదే కాదు అరుణాచలం ఎళ్ళాలన్నా, ఇంకా గుళ్ళకెక్కడికెళ్ళాలన్నా గూడా ఆ స్వామి మనను చూడాలనిపించినప్పుడే మనకు పర్మిషన్ ఇస్తేనే అది జరుగుతదంట. సో, అలా డిస్కషన్స్ అన్నీ అయ్యాయన్నమాట. అవి మన కరెంటు ఉన్నాయి మొత్తం కట్ అయ్యి ఎట్లా అట్టిగా వెళ్తుంది తెలుసా? అట్టిది అందుకే అంటున్నా. అది అంటలేడా మన ఉడ్డు మంచిది మనదే. పాతకాలం అదే అర్థం. ఇప్పుడు మీరు మీ కాలంలో మీరు టేక్ చెట్లతో నీళ్ళు తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఎవరు వేపిస్తలేరు చెట్లతో. ఇది వుడ్ లాంటిది. అసలు రెనోవేషన్ అన్న థాట్ రావడానికి మెయిన్ రీజన్స్ ఒకటి లుక్ మారుతుంది, మోడర్న్‌గా అవుతది. అలా చేపిద్దామని. సెకండ్ మాకు స్పేస్ లేదు. స్టోరేజ్ సరిపోవట్లేదు. ఎస్పెషల్‌గా కిచెన్‌లో సరిపోవట్లేదు. ఈవెన్ ఉన్న క్యాబినెట్సే తక్కువ చాలా కొన్నున్నాయి. దాంట్లోనూ కూడా ప్రాపర్‌గా పని చేయట్లేదు. అంటే కార్నర్ క్యాబినెట్స్ ఏమైపోతుందంటే లోపలికి ఏదైనా పెడితే అటే వెళ్ళిపోతాయన్నమాట. తీయడం, పెట్టడం కష్టం. ఈవెన్ ఉన్న వాటికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి ఆ 2 రీజన్స్‌తోని అనుకున్నాం. సో, బడ్జెట్ ఎందుకు ఒకేసారి హైగా వెళ్ళిపోవడం. ఎందుకనంటే ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈస్ నాట్ అవర్ పర్మనెంట్ హౌస్. ఎప్పటికి ఇందులోనే ఉండిపోతాం అన్నది కాదు. సిట్యుయేషన్ మారితే ఫ్యూచర్‌లో ఇంకొక ఇల్లు తీసుకుంటాం గదా! ఎందుకు దీని మీద అంత పెట్టాలి అన్న ఆలోచన గూడా ఉంది గాబట్టి, సరే ఒకవేళ లుక్ కోసమే అనుకుంటే క్యాబినెట్ డోర్‌లు మార్పిద్దామా అని అనుకున్నాం. డోర్స్ మార్పించడానికి కుదరదనన్నారు. ఎందుకంటే ఆ సైజు ఇప్పుడు దొరకవంట. అవి పాతవి కాబట్టి. సో, ఎంటైర్ మార్చాలి అన్నారు. సర్లే ఒకసారి ఎళ్దాము. మార్చేదే అయితే కొత్త డిజైన్, కొత్త లేఔట్ అంటే డిఫరెంట్ క్యాబినెట్స్ ఇప్పుడు కిచెన్‌లో గూడా డిఫరెంట్ డ్రావర్స్ వచ్చినాయి. డిఫరెంట్ స్టోరేజ్ సొల్యూషన్స్ వచ్చినాయి గదా! అవన్నీ లోస్‌కెళ్ళి చూస్తే తెలుస్తది. అక్కడ లేఔట్స్ పెడతారనమాట తెలుస్తది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు. ఆయనతోని ఎళ్లి మనం అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. మన ఇంటికొచ్చి చూసి మన కిచెన్ సైజ్ ఏంటి, మనకేం కావాలో చెప్తే దాన్ని బట్టి మెజర్‌మెంట్స్ తీసుకొని ఆయన మనకు అలాంటి క్యాబినెట్స్‌కి ఎంత అవుతదో చెప్తారనమాట. అలా ఉంటే మాట్లాడదామని వచ్చినాము. తను లేరు. సో, మేమైతే డిఫరెంట్ క్యాబినెట్ స్టైల్స్ ఏంటి, కలర్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ వైట్ కాబట్టి ఏం కలర్ అయితే బావుంటది, ఏ డిజైన్ అయితే బావుంటదో అవన్నీ చూస్తున్నాము. ఈమెకి భాష అర్థమవుతుంది. అయ్యో ఐ లవ్ యూ అని చెప్పిన నవ్వింది. డూ యూ లవ్ అమ్మ? డూ యూ లవ్ నాన్న? ఇంకెక్కువ అడగదు. డూ యూ లవ్ అమ్మ? తెలుసు ఇంకా ప్రేమగా అడుగుతాను. డూ యూ లవ్ అమ్మ? కూర్చున్నా. డూ యూ లవ్ అమ్మ? డూ యూ లవ్ నాన్న? డూ యూ లవ్? సో, అలా ఫస్ట్ కిచెన్ క్యాబినెట్ డోర్లు మాత్రమే మార్పిద్దాం అనుకోని అలా సెట్ అవ్వదని తెలిసి ఎంటైర్ క్యాబినెట్ మార్చాలి అని డిసైడ్ అయినాం. అలా మార్చినప్పుడు మాకు ఆలోచించగా మా కమ్యూనిటీలో వేరే వాళ్ళు చేపిచ్చిన వాటిని చూసి మాకు ఐడియా వచ్చిన వాటిలల్లో ఒకటేంటంటే లేఔట్ చేంజ్ అన్నమాట. అంటే ఇంట్లో మా కిచెన్ హాల్‌కి మధ్యలో వాల్ ఉంటది. ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఒక వాల్ ఉంటది. ఆ 2 వాల్స్ కూడా తీసేపించి ఎల్ సెక్షన్ లాగా కిచెన్ చేపిద్దాము. సో, ఓవరాల్‌గా ఎంటైర్ డౌన్ ఫ్లోర్ మొత్తం ఓపెన్ అప్ అయ్యి ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ లాగా అవుతది. మీకు అర్థమవుతుందా? ఈ వాల్, ఆ వాల్ 2 ఎళ్ళిపోతే ఇన్ కింద ఫ్లోర్ అంతా ఇట్లా ఓపెన్ అవుతది. కిచెన్, హాల్ అంతా కూడా కరెంట్‌గా ఉన్న ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ లాగా అవుతదని చెప్పేసి లేఔట్ డిఫరెంట్‌గా చేద్దాము అని అనుకున్నాము. అలా చేయాలంటే సేఫ్టీ ఫస్ట్ గదా! సో, అది చూడ్డానికి మనకు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చే డాక్యుమెంట్స్‌లలో ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కొన్ని ఉంటాయంట. మా వాటిలలో ఉన్నాయేమో అనేసి ఆ డాక్యుమెంట్స్ తెమ్మన్నారు. బట్ అందులో లేదు. సో, అందులో వాళ్ళు ఫిగర్ ఔట్ చేయలేకపోయారు కాబట్టి ఇంటికొచ్చి చూస్తామన్నారు. క్యాబినెట్స్ అని అనుకున్నాము. క్యాబినెట్స్ డిస్కషన్ అయితే ఓకే అయింది. అంటే ఏ కలర్, ఏ మెటీరియల్. తర్వాత మేము అసలు లేఔట్ టచ్ చేయగలుగుతామా లేదా? ఆ గోడల్ని ముట్టగలుగుతామా లేదా? అని తెలవడం కోసం వాళ్ళ ఇంటికొచ్చి ఇలా హోల్స్ చేశారు. సో, కిచెన్‌కి ఆ క్యాబినెట్స్ మీద ఆ పార్ట్‌ని సాఫిట్ అంటారన్నమాట.
అది రిమూవ్ చేస్తే క్యాబినెట్స్ ఇంకొద్దిగా హైకి చేయొచ్చు అండ్ కొద్దిగా మీదకెళ్తాయి. లుక్ కూడా మోడర్న్ లుక్ వస్తదని ఫస్ట్ అక్కడ హోల్డ్ చేసి చూసారు. ఒక సైడ్ నుండి చేసి చూస్తే అంతా ఇక్కడ ఖాళీనే ఉంది తీయొచ్చన్నారు. ఇంకొక సైడ్ నుండి చూస్తే అక్కడ వాటర్ పైప్ వస్తుంది. సో, కొద్ది హైట్ మార్చొచ్చు అని చెప్పారనమాట. ఇప్పుడు మాకు కరెంట్‌లీ ఉన్నాయి 30 ఇంచ్ హైట్ క్యాబినెట్స్. 36 ఇంచ్ దాకా చేయొచ్చని చెప్పిర్రు. యాహ్! గుడ్ అనుకున్నాం. సో, సాఫిట్ రిమూవ్ చేద్దాము. కొత్త డిజైన్ క్యాబినెట్స్ పెట్టిద్దాం అనుకున్నాం. సెకండ్ వచ్చేసి వాల్స్ అనమాట. ఈ మధ్యలో వాల్ తీసేయాలని నాకు స్టార్టింగ్ నుండి ఉంది. ఆహ్, కానీ అది ఇల్లుని లోడ్ బ్యారియర్ అనమాట. అంటే వెయిట్‌ని తీసుకునే గోడ అని చెప్పేసి చాలామంది అన్నారు కాబట్టి టచ్ చేయొద్దని ఫస్ట్ టైమ్ అసలు టచ్ చేయలేదు. ఇప్పుడు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఎవరిని అడగలేదు. ఒపీనియన్ తీసుకోలేదు. జస్ట్ కమ్యూనిటీలో అన్న వాటిని బట్టి ఊరుకున్నాం. ఈసారి వీళ్ళు ఓపెన్ చేసి చూస్తే తెలుస్తది కదా! అని చెప్పేసి వీళ్ళని చెక్ చేయమన్నాం అన్నట్టు. వీళ్ళు చెక్ చేసి ఏమన్నారంటే మధ్యలో మొత్తం వాల్ తీసేయొచ్చు. అటు ఇటు కార్నర్‌కి 2 పిల్లర్స్ ఉంచితే అది లోడ్ తీసుకుంటే సరిపోతదని అన్నారు. సో, వి వర్ సో హ్యాపీ. మీకు నా ఫేస్‌లో కనిపిస్తుంది గదా! కానీ తర్వాత ఇంకొక ఇద్దరు, ముగ్గురు జనరల్ కాంట్రాక్టర్‌ని గూడా మేము పిలిపించామన్నట్టు. ఎందుకంటే సేఫ్టీ మ్యాటర్స్ కదా! ఇది ఎస్పెషల్‌గా లోడ్ అదంతా అంటే ఎవరు రిస్క్ తీసుకోవాలనుకుంటారనేసి ఇంకో ఇద్దరు, ముగ్గురిని పిలిపిస్తే వీళ్ళేమో తీయొచ్చనన్నారు. ఇంకొకళ్ళేమో తీయొద్దనన్నారు. ఇంట్లో బీమ్స్ అని అంటారు. అంటే పెద్ద పెద్ద హ్మ్. పెద్ద పెద్ద లావు కట్టెలు అవే లోడ్‌ని తీసుకునేదనుకోండి. అలాంటివన్నట్టు. అవి హారిజాంటల్‌గా పోతున్నాయని ఒకళ్ళు, వర్టికల్‌గా పోతున్నాయని ఒకళ్ళు. అలా డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పేసరికి అసలు ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అసలు నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఫస్ట్ వీళ్ళు తీయొచ్చన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఒపీనియన్ ఇచ్చేసరికి రిస్క్ వద్దులే అని చెప్పేసి లాస్ట్‌కి ఆ వాల్ అయితే టచ్ చేయొద్దని చెప్పేసి ఫిక్స్ అయినాము. ఈ ఇంకొక వాల్‌ని హాఫ్ వరకైనా తీసేద్దామని అనుకుంటే దాని మీద గూడా అలానే హాఫ్ అండ్ హాఫ్ ఒపీనియన్ జెప్పారనమాట. ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఎట్ ఎ సర్టెన్ పాయింట్ అయితే అట కిచెన్‌కి, హాల్‌కి మధ్యలో ఫ్రిడ్జ్ దగ్గర ఉంది గదా! సగం వరకి వాల్ తీసేసి అక్కడ ఐలాండ్ పెట్టిద్దాము. ఇటు సైడ్ ఒక పోల్ లాంటిదుంటది. ఈ పోలు ఇదంతా తీసేసి వన్ ఆఫ్టర్ వన్ అంటే స్టవ్ పక్కన సింక్, దాని పక్కన డిష్ వాషర్, పక్కన ఫ్రిడ్జ్. సో, ఒక లైన్‌లో అప్లయెన్సెస్ ఒస్తాయి. అండ్ ఈ వాల్ తీసేద్దాము అనేసి లైక్ మంచి ఓపెన్ కిచెన్ అయితది. ఇదేదో ప్లాన్ ఏసినాననమాట. ఐ వాస్ సో ఎక్సైటెడ్ బట్ నాట్ ష్యూర్. ఈ పాయింట్‌లోనైతే మెయిన్ ఈ వాల్ టచ్ చేయమని తెలుసు. మళ్ళీ ఇంకొందరు జనరల్ కాంట్రాక్టర్స్ వచ్చి చూసేదుంది. దాన్ని బట్టి మాకు ఫర్దర్‌గా తెలుస్తది. బట్ దిస్ ఈస్ వేర్ వి ఆర్ రైట్ నౌ. ఇది మా మెయిన్ ప్రాజెక్ట్ కాబట్టి దీని మీదనే మిగతాదంతా డిపెండ్ అయి ఉంటదనమాట. సో, విష్ మీ లక్. నాకు ఐ బ్యాడ్లీ వాంట్ టు రెనోవేట్ మై హౌస్. మీకు మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే ఎస్పెషల్లీ ఇలా వాల్ రిమూవల్‌లో మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే నాకు తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా ఎవరికైనా అదర్ పీపుల్‌కి కూడా యూజ్ అయితది. సో, అండ్ అగైన్ విష్ మీ లక్ అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్‌లలో వేర్ వి ఆర్ అన్నది విత్ రెస్పెక్ట్ టు రెనోవేషన్ చెప్తాను. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషనల్ అనిపించిందని అనుకుంటున్నాను. ఆర్ మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ అగైన్ షేర్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ రెనోవేషన్ సీరీస్ కూడా హిట్ అవ్వాలి. రెనోవేషన్ సీరీస్ జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెనోవేషన్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. హిట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ అదంతా చూడాలి అంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.